హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. టాలీవుడ్లో మంచి స్టోరీస్కి, నేటివిటీకి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలకి మంచి స్పందన అనేది వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ పల్లె వాతావరణం, స్థానిక యాస, కుటుంబ బంధాలు, సహజమైన భావోద్వేగాల్ని సినిమా తెరపై చూపించే మూవీస్పై ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది రోజు రోజుకి. ఈ విధంగా వచ్చిన మూవీయే ఈ పల్లబుర్సు మూవీ. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి. పల్లబుర్సు మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీలో స్టేషన్ మాస్టర్ క్యారెక్టర్లో మురళీధర్ గౌడ్ కనిపిస్తారు. ఆయన తండ్రి క్యారెక్టర్లో సుధాకర్ రెడ్డి నటించారు. తండ్రి కొడుకుల మధ్య ఓ చిన్న విషయంపై గొడవ మొదలవుతుంది. డెంటల్ డాక్టర్ సలహా మేరకు తనకో పల్లబుర్సు అంటే టూత్ బ్రష్ కొనివ్వాలని తండ్రి తన కొడుకును అడుగుతాడు. అయితే కొడుకు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. చిన్నదిగా మొదలైన ఈ విషయం చివరకు అనూహ్య మలుపు తీసుకుంటుంది. అయితే తన కొడుకు తన మాట వినలేదని కోపంతో తండ్రి ఏకంగా అతడిపైనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో పరిస్థితులు మారడంతో ఆస్తుల పంపకాలు కూడా జరిగిపోతాయి. ఇంతలోనే కొడుకు కూతురు వ్యవహరించే తీరుతో తీవ్రంగా మనస్తాపానికి గురైన తండ్రి తన సమాధిని తానే తవ్వుకునేంత స్థితికి చేరుకుంటాడు. అసలు తండ్రి కొడుకుల మధ్య ఈ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది, వారి మధ్య ఏర్పడిన దూరం చివరకు తగ్గిందా లేదా, ఈ భావోద్వేగ స్టోరీకి ఎలాంటి ముగింపు ఉంటుంది అనేది తెలియాలంటే మనం థియేటర్లోనే చూడాలి. ముఖ్యంగా తెలంగాణ యాస, భాష, సంస్కృతిని ప్రధానంగా తీసుకుని తండ్రి కొడుకుల మధ్య సాగే భావోద్వేగ ప్రయాణంగా పల్లబుర్సును తెరకెక్కించినట్టు తెలుస్తుంది. పక్కా గ్రామీణ నేపథ్యం, సహజమైన క్యారెక్టర్లు, కుటుంబ సంబంధాల చుట్టూ తిరిగే ఈ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ యొక్క స్టోరీని కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ నేటివిటీ, కామెడీ అంశాలతో ముందుకు తీసుకెళ్లేలా ఈ నిడివిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీలోని తండ్రి కొడుకుల భావోద్వేగం, తెలంగాణ నేటివిటీ, కామెడీ, ప్రేమ కథ మనకి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో తెలియాలంటే థియేటర్లోనే చూడాలి. మొత్తంగా చూస్తే పల్లబుర్సు ఒక చిన్న విషయాన్ని కేంద్రంగా చేసుకొని కుటుంబ బంధాలు, తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, మనస్పర్ధలు, భావోద్వేగాల్ని తెరపై చూపించే ప్రయత్నంగా కనిపిస్తుంది. సినిమా మాత్రం బాగుంది, చూసేయచ్చు.